విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్బి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని రావి నారాయణరెడ్డి భవన్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పోరాట అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి సిపిఐ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటంలో తుపాకీ తూటలకు బలయ్యారని గుర్తు చేశారు. అమరుల స్ఫూర్తితో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు విద్యుత్తుకు సంబంధించి ఈ యొక్క విద్యుత్తు సంస్థను 3 భాగాలుగా చేయడానికి, అదేవిధంగా ఛార్జీలు పెంచడానికి సంబంధించిన నిర్ణయాలు ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సందర్భంలో వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు అన్ని కలిసి చలో హైదరాబాద్ పేరు మీద, అసెంబ్లీ పేరు మీద ఒక కార్యక్రమం తీసుకొని, ఏదైతే ఆగస్టు 28, 2000 సంవత్సరంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు, సిపిఎం ప్రధాన కార్యదర్శి రాష్ట్రానికి రాఘవులు గారు, తర్వాత ఎంఎల్ పార్టీ వీళ్ళంతా కలిపి పోరాటం చేస్తున్న సందర్భంలో పోలీస్ కర్కశ మూటలు తుపాకుల ద్వారా కాల్చడం ద్వారా 3 అమరులైనరు. వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా రామకృష్ణ, బాలస్వామి, ఈ 3ని ఈరోజు కోల్పోవడం జరిగిన సందర్భంలో ఒకటి మాత్రం వాస్తవం, ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలు తలవక మానదు. కాకపోతే 3 ప్రాణాలను ఈరోజు బలిగొన్న వెంటనే ప్రభుత్వం గద్దె దిగిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈనాడు కూడా అదే పద్ధతులు ఈ యొక్క విద్యుత్ సంస్థలో విద్యుత్ చట్టం ఈరోజు ఇది కాదు, రాష్ట్రం కాదు, కేంద్రం తెస్తూ ఉన్నది. విద్యుత్ చట్టం ఏదైతే 2020 విద్యుత్ చట్టం ఈరోజు ఈ మార్పును తెస్తూ ఉంది. దాని ద్వారా ఈరోజు అనేక ప్రజలు ఇబ్బంది పడే వాతావరణం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు రక్షణ లేని పరిస్థితి రేపు రాబోతూ ఉన్నది. కాబట్టి మొన్ననే సుధాకర్ రెడ్డి గారు 22 తారీఖున ఈ నెలనే మరణించడం జరిగింది. అదే నెలలో ఈరోజు మనం ఈ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడున్న నాయకత్వం ఈరోజు పార్టీలను ముందుకు నడిపి తీసుకొని పోరాటమే ఊపిరిగా పనిచేస్తున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈరోజు పోరాట ఊపిరిగా పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు మరణానికి లెక్క చేయకుండా అనేక పోరాటాలు సలిపిన ఈ దాంట్లో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం బషీర్బాగ్ ఉద్యమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే చక్కగా ఏదైతే ఉందో 25 సంవత్సరాలు ఈనాటికి ఈరోజు ఈ పోరాటం స్టార్ట్ అయ్యి దాదాపు, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం తలుచుకుంటున్నామంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ అమరుల ఎక్కడున్నా ఈరోజు దానికి సంబంధించిన ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు.